ఏపీలో ఎన్నికలు ముగిసిన రాజకీయాలు వేడిగానే ఉన్నాయి. కూటమి పార్టీలో వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. ఏపీలో బీహార్ తరహా రాజకీయాలు మొదలయ్యాయంటూ వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేయగా కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ బీహార్ సంస్కృతిని లేదా ఈ వేటాడే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈ వేటాడేటువంటి ధ్వంసం చేసేటువంటి ఆస్తులు తగలబెట్టేటువంటి చెప్పే లేదా మనుషుల్ని ప్రాణహాని చేసేటువంటి నరికేటువంటి కత్తులతో దాడులు చేసేటువంటి సంస్కృతిని తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి లక్ష చెబుతా ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తు. ఆ విషయం మాకు తెలుసులే అని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ ఇది మానుకోమని చెప్పని కట్టి పెట్టమని చెప్పని అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదని అలాగే వారిని గట్టిగా డిమాండ్ చేస్తూ పోలీసును కూడా అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ఈ రకమైనటువంటి చేస్తే భవిష్యత్తులో చేయగలిగేది ఉంటుంది. పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది ఆత్మరక్షణ కోసం. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాకి మేము చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్స్ ఉంటే వాట్సాప్ లో మేము కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చేదాకా తీసుకురాబాకండి అని చెప్పని కూడా వారికి తెలియజేసుకుంటూ అది అవదమ్మా. దాడుల సంస్కృతి వైసీపీదేనంటూ రివర్స్ అటాక్ చేశారు కూటమి నేతలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అటు చూడు బే. కొడాల నాని గుడివాడలో ఓడిస్తా, జోగి రమేష్ పెడల్లో ఓపెత్తి ఓడిస్తా. వదలతో కుమ్మేనా అని చెప్పు. పేరు నాని బందర్లో ఓడిస్తా, వంశీని గన్నవరంలో ఓడిస్తా. మా బొచ్చు పేకాలను వచ్చి బొచ్చు పేకమన్నాగా పేకడానికి వస్తే దాక్కున్నాడు కొడాలని. ఫోన్ చేస్తాండి, ఫోన్ కూడా ఎత్తట్లేదు. అంత భయపడి సస్తున్నాడు కొడాలని. నువ్వు గెలువ ముందు కుప్పాలో అటు చూడు బే. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. అంటే అది ఈ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని విభజించి ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని గబులేపిన పార్టీ వైఎస్ఆర్. కూటమి అఖండ విజయం సాధించడం, వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బీహార్ సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో గనక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. దాడులపై వైసీపీ ఆరోపణల్ని కొట్టిపారేసిన కూటమి నేతలు కూటమి ఎప్పటికీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ దాడుల సంస్కృతి వైసీపీదే అంటూ రివర్స్ అటాక్ చేశారు. కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ కక్ష సాధింపు ధోరణికి పాల్పడదు. ఆంధ్రప్రదేశ్లో ఈ కక్ష సాధింపు ధోరణులను మొదలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. విధ్వంసకాండకు తెర తీసిందే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? 5 సంవత్సరాలు రాష్ట్రం రావణ కాష్టంలో కాలడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధానాలే కారణం. మీ అందరికీ తెలిసిపోయిందా? అటువంటి వ్యక్తులు ఇవాళ మళ్ళా కక్ష సాధింపు గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన